రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. పళ్ళు తినడం వల్ల కూడా మరణిస్తున్నారు అనే వార్త ఈ మధ్య కలకలం రేపుతోంది. గతంలో మనం చూస్తే పుచ్చకాయ తిని మరణించారు. సో ఈ రోజు చూస్తే మ్యాంగోస్ తిని మరణించారు. అసలు ఏం జరుగుతుంది? వాటికి పెట్టిన రసాయనాల వల్లనే ఇలా జరుగుతోందా, లేకపోతే ఇంకేదైనా రీజన్సా? సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రతి కేసులో కూడా ఒక టిపికల్ గా మారిపోతుంది. సో అసలు ఏం జరిగింది ఈ కేసులోని? ఇద్దరు ఆడపిల్లలు మరణించినట్లుగా తెలుస్తుంది. ఇదైతే డీటెయిల్స్ కనుక్కుందాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్, మనం గతంలో పుచ్చకాయ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఏం తినాలన్నా ఒక భయం అనేది ఉంటుంది. వాటిని వాష్ చేసి తినాలి అని అన్నప్పటికీ కూడా వాష్ చేసినా కూడా ఇంకా దానికి కెమికల్ ఉండిపోతుంది అనేది చాలా మంది ఆరోపణ. సో మీరేమంటారు సార్? అంటే ఎలాంటి కెమికల్, అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? మీరు అన్నట్టు ముంబైలో వాటర్ మెలాన్ తిని ఒక ఫ్యామిలీ 4 చనిపోయారు. తర్వాత ఇంకొక స్టేట్ లో కూడా 2 చనిపోయారు జరిగిన కొన్ని వారాల్లోనే. ఈ 2 మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో నారాయణగూడలో మామిడి పళ్ళు తిని 2 అక్క చెల్లెళ్ళు చిన్నపిల్లలు చనిపోయారు. పెద్ద పాప భువనేశ్వర్ 17 ఏళ్ళు, అమ్మాయి చదువుకుంటుంది. చిన్న పాప సంధ్యారాణి 10 ఏళ్ళు. ఇద్దరు కూడా మామిడి పళ్ళు తిని చనిపోయారు. దీంతో సజ్జనారే రంగంలో దిగి సజ్జనారు దీన్ని సైంటిఫిక్ గాను మల్టీ లేయర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశించాడు. దానివల్ల ఇది ఫుల్గా వైరల్ అయింది. అంటే సజ్జనారే రంగంలో దిగాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వాటర్ మెలాన్ సంచలనంగా మారినట్టే ఇక్కడ మ్యాంగో కూడా సంచలనంగా మారింది. ఇది మనకు తెలుసు, మ్యాంగో సీజన్ ఇది. ప్రతి ఒక్కరూ మ్యాంగో తినని వాళ్ళు ఎవరు ఉండరు. మామిడి పళ్ళు తినని వాళ్ళు అందరూ ఈ మధ్య ఏమైందంటే అందరూ కూడా ఆర్గానిక్ ఫ్రూట్ అని వెతకడం, ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్లకి చెప్పడం, ఇలాగ జరుగుతుంది. వాళ్ళు తెచ్చివ్వడం, ఇలాగా మ్యాంగో అనేది పెద్ద ఇదైపోయింది. అంటే బయట కొనాలంటే అందరికి భయం అవుతుంది. ఎందుకు అంటే మ్యాంగోని మామూలుగా 2 రకాలుగా పండిస్తారు. అంటే చెట్లలోనే పండి రాలేది కోయడం ఒక పద్ధతి అయితే, ఆర్టిఫిషియల్గా పండించడానికి ఎథిలీన్ అంటారు. ఎథిలీన్ కెమికల్ ద్వారా పండించడం అనేది నేచురల్గా ఉంటుంది. దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమి ఉండదు. కానీ త్వరగా పండాలని అంటే మామూలుగా కాయలు రాలిపోతాయి కదా, వాటిని తీసుకొచ్చి త్వరగా పండాలని ట్రై చేసినప్పుడు దాన్ని కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ వాడతారు అనమాట. CaC2 అంటారు దీన్ని. ఈ కాల్షియం కార్బైడ్లో ఆర్సెనిక్ అండ్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ 2 కూడా టాక్సిక్ ఎలిమెంట్స్ అనమాట. ఈ 2 కానీ మనం తీసుకుంటారు, అవి కలిపిన వాటిని తీసుకుంటే మన బాడీలోకి కూడా అవి వెళ్ళిపోయి అది మన బాడీ నేచర్ని బట్టి కొంతమంది చనిపోయే అవకాశం ఉంది, కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఈ ప్రధానంగా ఇదేంటంటే అసిటిలియన్ అనే ఒక గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది అనమాట ఈ కాల్షియం కార్బైడ్. ఈ గ్యాస్ వల్ల ఫ్రూట్ త్వరగా పండుతుంది, ఎల్లో కలర్ వస్తుంది. ఇదే గ్యాసే మనకి హానికరంగా కూడా ఉంటది అనమాట. అది మేజర్ గా జరిగేది. అది కాకుండా పెస్టిసైడ్స్ వల్ల కూడా జరుగుతాయని చెప్తున్నాడు. ఎందుకంటే దాంట్లో ఆర్గానో ఫాస్ఫేట్స్ ఉంటాయన్నమాట. పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉంటాయి. ఈ ఆర్గానో ఫాస్ఫేట్స్ ఉన్నప్పుడు అది బ్యాక్టీరియల్ కంటామినేషన్ జరుగుతుంది అనమాట. దానివల్ల కూడా చనిపోతారు. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళ ఫ్యామిలీ బీదర్లో ఉంటారు, చాలా పూర్ ఫ్యామిలీ వీళ్ళది. వీళ్ళు తండ్రి అక్కడే ఉంటాడు, ఫ్యామిలీ హెడ్ బీదర్లోనే జాబ్ చేసుకుంటారు. వీళ్ళ మధ్య ఇక్కడ బంధువులు ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఇంకా పనులు ఎత్తుక్కుంటూ ఉన్నారు. వీళ్ళ తల్లి పేరు ఇందుమతి, ఆమెకి 5 మంది కూతుర్లు. సో వీళ్ళు ఎత్తుకుతున్నప్పుడు రేణుక అని మొన్న జూన్ 6వ తేదీ వీళ్ళకి మామిడి పళ్ళు తీసుకొచ్చింది. మామూలుగా ఈ మధ్య ఎవరింటికి ఎవరు వెళ్ళినా ఏ పళ్ళు చౌకగా సీజనల్గా ఉంటాయి అవి తీసుకెళ్తాం. సో చాలా సార్లు నేను కూడా చేస్తుంటా, ఎందుకంటే కారు ఎక్కడంటే అక్కడ ఆపలేం కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినప్పుడు అక్కడెక్కడైనా బండ్లు ఉంటాయి కదా, అక్కడ ఆపి ఆ బండ్ల మీద తీసుకొని వెళ్ళిపోతాం. క్విక్గా అవుతుంది కదా. ఈమె కూడా కరెక్ట్ గా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలో స్ట్రీట్ లో బండి ఉంటే ఆ బండిలో మామిడి పళ్ళు కొని తీసుకెళ్ళింది. వీళ్ళు తిన్నారు, తల్లి కూతుళ్ళు అందరూ తిన్నారు. తిన్నప్పుడు అందరికి కూడా మరుసటి రోజు ఏమి కాల, ఇంకొక రోజు అంటే 6వ తేదీ అయితే 5వ తేదీ తీసుకెళ్ళింది. 7వ తేదీకి వీళ్ళు సివియర్ అయింది. అంటే వామిటింగ్స్, తర్వాత మోషన్స్, ఈ 2 మొదలైనవి. వీళ్ళల్లో సీరియస్గా భువనేశ్వర్కి 7వ తేదీ సీరియస్గా అయింది. సీరియస్గా అయితే అక్కడున్న ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్లో అమ్మాయి చనిపోయింది. ఎవరు? పెద్ద పాప, 17 ఏళ్ళ పాప ముందుగా అక్కడ చనిపోయింది.
దాంతో వీళ్ళు అందరికీ అయినాయి కదా, ఇది మామిడి పళ్ళు తినడం వల్లే అయిందనేది అనుకున్నారు. దాంతో వీళ్ళు అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇలాగ మామిడి పళ్ళు తిని మా పాప చనిపోయింది అని కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు అడుగుతారు కదా క్వశ్చన్స్, మామిడి పళ్ళు వల్లనే అయితే మరుసటి రోజు అయి ఉండాలి కదా, మళ్ళీ ఎందుకు, మళ్ళీ ఇంకేమన్నా తిన్నారంటే అది మేము కరెక్ట్గా చెప్పలేము, మేము మామిడి పళ్ళు అనుకుంటున్నాము అనేది ఒక అన్సర్టెనిటీ ఎఫ్ఐఆర్లో రాసుకున్నాం. క్లియర్గా మామిడి పళ్ళే అని రాయలేదు ఎఫ్ఐఆర్లో. అది అయిపోయిందా, రెండో రోజు ఇంకొక పాప వస్తే అక్కడ శాలిని చిల్డ్రన్స్ క్లినిక్ అని ఉంటే అక్కడ చేర్చారు. చిన్నపిల్ల కాబట్టి, 10 ఏళ్ళ పాప కాబట్టి. అక్కడ కూడా ఆ పాప కూడా చనిపోయింది. అంటే ఈ పెద్ద పాప ఏమో ముందు రోజు చనిపోతే 7వ తేదీ, చిన్న పాప ఏమో 8వ తేదీ చనిపోయింది అన్నమాట. సో దాంతో మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. 2 ఎఫ్ఐఆర్లు నమోదైంది. అక్కడ కూడా క్లియర్గా కన్క్లూజివ్గా మామిడి పళ్ళ వల్లే చనిపోయారని ఇవ్వలేదు. సో అప్పుడు ఏంటంటే ఇది పోలీసులు కూడా నిర్ధారణంగా అది మామిడి పళ్ళ వల్ల చనిపోయారా, వాటర్ వేరేది ఏమన్నా తాగి చనిపోయారా, అది కంటామినేట్ అయ్యి ఏమన్నా చనిపోయారా, లేకపోతే వేరే ఫుడ్ తిన్నారు వీళ్ళు, ఇవన్నీ పోలీసులకి అనుమానాల వల్ల పోలీసులు సీరియస్గా దీన్ని తీసుకొని ముందుకెళ్ళలేదు. అప్పుడు సజ్జనార్ రంగంలో దిగి పోలీసులకి చెప్పాడు, అంటే ఇది అన్ని యాంగిల్స్లో చేయండి, మల్టీలేయర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయండి. అంటే పోస్ట్ మార్టం ఆల్రెడీ చేశారు, పోస్ట్ మార్టంలో కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఇది రాలేదు, దాంతో విసరా భద్రపరచమని చెప్పారు. దాన్ని ఇప్పుడు ల్యాబ్కి తీసుకెళ్తున్నారు. అట్లాగే ఫోరెన్సిక్ దీనికి కూడా తీసుకెళ్తున్నారు. అంటే రెసిడ్యూ కూడా ఏమి లేదు. మా ఇమీడియట్ రోజైతే రెసిడ్యూ ఉండేది. ఇది 2 రోజులు అయిపోయింది చనిపోయేసరికి, రెసిడ్యూ కడుపులో ఏమి లేదు, ఆల్రెడీ వేరే ఫుడ్ అంతా తిన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మామిడి పళ్ళు అమ్మే అతన్ని పట్టుకొని ఆ పళ్ళు అవి కూడా అయిపోయి ఉంటాయి కదా, 2 రోజుల్లో వస్తాయి. సో ఇప్పుడు అదొకటి విచారిస్తున్నారు. ఈ విసరా అవన్నీ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. సో ఇది తేలుతుందా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అంటే మామిడి పళ్ళ వల్లే అనేది తేలుతుందా, ఎందుకంటే మనం వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కూడా శాంపుల్స్ తీసుకెళ్లారు. ఈ మధ్య మన మీడియా చూసే వాళ్ళకి అందరికీ తెలుసు, ఫుడ్ సేఫ్టీ అధికారులు విపరీతంగా హోటల్ మీద రైడింగ్ చేస్తున్నారు హైదరాబాద్ లో. అలాగా వాళ్ళు కూడా కలెక్ట్ చేశారు మామిడి పళ్ళ వల్ల. ఎందుకంటే ఇది భయభ్రాంతం చెందే అవకాశం ఉంది. మామిడి పళ్ళు బండి మీద కొనాలా లేదా ఎక్కడ కొనాలా అనేది కనిపించదు. సో బండి మీద అయినా మార్కెట్లో ఎక్కడైనా ఒక దగ్గర కొనాల్సిందే కదా, అందరు తినాలనుకున్నప్పుడు కొనాలి. సో ఆ ప్రాబ్లం ఇప్పుడు అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారి ఒక ఆయన ఏం చెప్పాడంటే ఇది ఏమన్నా పాయిజన్ అయ్యి కూడా ఉండొచ్చు అని చెప్పాడు. అక్కడ మనకు వాటర్ మెలాన్ ముంబైలో కూడా మొదట ఏమనుకున్నారు, అది ఏదన్నా వాటర్ మెలన్ ప్రాబ్లము లేకపోతే బిర్యానీ ప్రాబ్లం అనుకున్నారు. కానీ తర్వాత ఏమర్థమైంది, ఎలుక మందు జింక్ ఫాస్ఫేట్ ఏదో ఉంది, అది కలిపారనేది వచ్చిందనమాట. అంటే క్లియర్గా ఎవరో చంపడానికే ప్లాన్డ్ గా చేశారని. అలాగా దీంట్లో కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు అనేది ఆయన చెప్తున్నాడు. అట్లాగే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మాత్రం కన్క్లూజివ్గా మేమైతే తేల్చలేము, దీన్ని టాక్సికాలజీకి పంపించాము, అక్కడి నుంచి రిపోర్ట్ రావాలి, అలాగే మైక్రోబయాలజికల్ రిపోర్ట్ రావాలి, తర్వాత హిస్టోపాథాలజికల్ రిపోర్ట్ రావాలి. ఇవన్నీ వచ్చినాక ఫైనల్గా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినాక కానీ నిర్ధారణగా మామిడి పళ్ళు వల్ల చనిపోయారా, లేకపోతే వేరే ఫుడ్ ఎలిమెంట్స్ వల్ల చనిపోయారా, లేకపోతే ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా అనేది తేలాలి. రెండోది మామిడి పళ్ళ వల్ల చనిపోయింటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాల్షియం కార్బైడ్ కలపడం వల్ల చనిపోయారా, లేకపోతే అంటే విసరా దీంట్లో తెలుస్తుంది అనమాట, లేకపోతే ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ వల్ల ఏమైనా చనిపోయారా, ఇవన్నీ కూడా తెలియాలి. మనకేంటంటే ప్రాబ్లం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి తగిన ఎక్విప్మెంట్ కానీ తగిన ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కానీ చాలా తక్కువ ఉంటారు అన్నమాట. మామూలుగా ఇప్పుడు బిఎన్ఎస్ చట్టంలో ఎవ్రీ పోలీస్ స్టేషన్కి అనుబంధంగా ఫోరెన్సిక్ ఉండాలి, కనీసం డిస్ట్రిక్ట్లో 2-3 ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉండాలనేది చెప్తున్నారు. కానీ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవు మనకి. నాంపల్లి అది కూడా కాలింది కదా ఈ మధ్య రికార్డులు. సో రికార్డులు కూడా కాలిపోయినాయి.
సో అందువల్ల మనకి ఏంటంటే ఇది ఈ ప్రాబ్లం ఉందన్నమాట. సో అందుకని ఇట్లాంటి కేసుల్లో త్వరగా తేలవు. ఇప్పుడు ముంబైది కూడా అది జింక్ అది ఎలుక మంది అవును. కలిసారని అన్నారు, కానీ ఎవరు కలిపారో ఏదైనా క్లోజ్ చేసేస్తారు ఇంకా ఇప్పటివరకు కేసు. తేలలేదు. అది ఇంకా అలా పెండింగ్ లో పడిపోతుంటాయి అవును. కేసులు, ఎందుకంటే కుప్పలు కేసులు వస్తుంటాయి కదా. అవును. పాత కేసులు పెండింగ్ లో పడిపోయి కొత్తవి ఏదైతే మీడియా ప్రెజర్ ఉంటుందో ఉమ్. దాని మీద బోగస్ దృష్టి పెడతారు. వెళ్ళిపోతుంది అన్నమాట. అవును. ఇది మరి తేలుతుందా, నాకు తెలిసి రిపోర్ట్లు అయితే వస్తాయి, ఉమ్. అక్కడ వరకు అయితే తేలొచ్చు. ఎందుకంటే వీళ్ళు పాపం పేదవాళ్ళు కూడా, అవునవును. సో వాళ్ళ ఫుడ్ వాళ్ళ హైజీన్ మదర్కి కూడా బాగానే ఉంది, మరి ఆవిడ కూడా తినే ఉండుంటుంది. అందరూ తిన్నారు. రెండోది ఇంకోటి కూడా ఉందండి, పక్కింటి వాళ్ళు కూడా సేమ్ బండి దగ్గర కొన్నారంట సేమ్ అదే. డే, ఆ. వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే ఏదో కానీ జరిగి ఉంటుంది. మామిడి పళ్ళు కూడా మారచ్చు కదా, ఆ. సేమ్ రోజన్నా కూడా మీరు ఇందాక అన్నట్టుగా వస్తుంటాయి కాబట్టి ఎక్కడ ఫ్లోలో మారచ్చు. అవును. సో ఏదేమైనా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ సర్జనార్ చేయిస్తున్నాడు, అక్కడ వరకు మనం మెచ్చుకోవాలి, సీరియస్ గా తీసుకోవాలి. మామూలుగా అయితే దీన్ని ఇంత లోతుకి వెళ్ళరు, అవును. సో తీస్తున్నారు కాబట్టి కొంతవరకు మనకి క్లారిటీ 10 రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.